ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి, మరోసారి నీ యొక్క సన్నిధిలోనికి మేము వచ్చి నీ వాక్యాన్ని వినే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. మమ్మల్ని అందరినీ మీరు ప్రేమిస్తున్నారు. అనేక మంది అనేక రీతిలుగా తమ ప్రాణాలను కోల్పోతున్నటువంటి ఈ దినాల్లో మా ఎడల మీరు చూపుతున్నటువంటి ప్రేమ కొరకు, దయా కనికరం దీర్ఘశాంతం కొరకు మనసారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి పూజిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మేము వింటున్నటువంటి వాక్యం ద్వారా ప్రతి ఒక్కొక్కరి హృదయంలో మీరు మాట్లాడండి అని, నా నోటి మాటలు కాకుండా పరిశుద్ధాత్మ ద్వారా వీరితో మాట్లాడమని యేసు అతి పరిశుద్ధ నామమందు వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. కొంతకాలం క్రితం యేసు నేర్పించిన ప్రభువు ప్రార్థన మనం నేర్చుకున్నాం, కొంత ధ్యానించాం. శిష్యులు యేసయ్యను అడుగుతూ ఉన్నారు, మాకు ప్రార్థన నేర్పించండి. యేసయ్య పరలోకమందున్న మా తండ్రి, మనకు దేవునికి ఉన్నటువంటి సంబంధం, తండ్రికి పిల్లలకు ఉన్నటువంటి సంబంధము అనేటటువంటి దాన్ని యేసయ్య సాక్షాత్తు వారికి నేర్పించినాడు. చాలామంది దేవునిని భయంకరమైనటువంటి భూతంలాగా, సింహంలాగా వారు ప్రత్యక్షపరుస్తారు. కానీ యేసయ్య మన తండ్రి, మన మనవులను అంగీకరించి ఆలకించేటటువంటి దేవుడు. మన పిల్లలైనటువంటి వారి యొక్క మాటలను, మనవులను మనం ఎలా అంగీకరించి చాలా మటుకు వారి యొక్క మనవులను తీర్చడానికి మనం ప్రయత్నం చేస్తామో, అలాగే పరలోకంలో మన తండ్రి ఉన్నాడు అనేటటువంటిది ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అని చెప్పుకుంటూ నీ చిత్తము పరలోకమందు ఎలా నెరవేరుతుందో అలాగే భూమి మీద నెరవేరాలి, మా అనుదినాహారం కూడా మాకు దయచేయము. ఇంకా ఏం చెప్పాడంటే, ఎలా ప్రార్థన చేయాలో, ఏమని ప్రార్థన చేయాలో కూడా ఆయన చెప్పాడు. ఏమంటున్నాడు ఆయన, మా ఎడల ఇలా ప్రార్థన చేయండి అని చెప్పి, మా ఎడల అపరాధములు చేసినటువంటి వారిని మేము ఎలా క్షమిస్తాము, మా అపరాధములను కూడా క్షమించండి, ఇలా నేర్పించాడు. కానీ అంతటితో ఆపలేదు. ఆయన ఇంకా కొంత, ఎందుకు అసలు ఇట్లాగా ఆయన ఉపమాన రీతిగా బోధిస్తున్నాడంటే, పరలోక రాజ్యం యొక్క సంగతులను ఆయన ఉపమాన రీతిగా బోధించి శాస్త్రులు, పరిసయ్యులు వారికి అందకుండా వీరు గ్రహించేటట్లుగా దేవుడు వారికి ఇచ్చాడు. ఈ సంగతులు గ్రహించడానికి మీకు అనుగ్రహించబడి ఉన్నది అని యేసయ్య వారితో చెప్పాడు. ఆయన అంతటితో ఆగకుండా ఇంకా కొద్దిగా లోతుగా వాళ్ళకి చెప్తా ఉన్నాడు. ప్రార్థన మనం చేసేటప్పుడు ఏదో చేసేసి నేను చేసేసాను అని అనుకుంటున్నారు. నిజంగా నువ్వు చేసేటటువంటి ప్రార్థన అలవాటు ప్రకారంగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ప్రార్థనలోని రమ్యత ఏంటో, ప్రార్థనలోని ఘాటుతనం ఏమిటో, ప్రార్థనలో ఆయన ఇచ్చే జవాబుల వల్ల నువ్వు పొందేటటువంటి సంతోషం ఏంటో నీకు తెలుసుకోకుండా ఉన్నావు. నిజంగా ఆత్మ ద్వారా నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థనలో ఉన్నటువంటి చక్కని అనుభూతి అనేటటువంటిది నీవు తెలుసుకుంటే నీ జీవితం ధన్యం. ఆయన నేర్పించాడు ఎలా ప్రార్థన చేయాలో. ఒక్కొక్కసారి మన ఈవుల గురించి మనం అడుగుతూ ఉంటాం, ఆయన నా మాట వింటలేదు, నా ప్రార్థన ఏమాత్రం కూడా ఆయన ఆలకించట్లేదేమో అని కొంతమంది అనుకోవచ్చు. కానీ తన పిల్లలైనటువంటి వారు ఎలా ప్రార్థన చేయాలో కూడా ఆయన చెప్తా ఉన్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, అలాగే తట్టుడి మీకు తీయబడును అని చెప్పాడు ఆయన. అడుగు ప్రతి వానికి ఇవ్వబడును అని కూడా చెప్పాడు. లూకా సువార్త 11వ అధ్యాయం 5వ వచనములు, మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల. ఇక్కడ స్నేహితుని యొక్క సంబంధం, స్నేహితుని దగ్గరికి ఒక స్నేహితుడు వెళ్ళాడు. ఏంటి మధ్యరాత్రి వెళ్ళడం ఏమిటి అని మనం అనుకుంటాం. అసలు ఇక్కడ సెన్స్ లేదు అని మనం అనుకుంటాం. అర్ధరాత్రి వచ్చి అతనికి అసలు ఏమీ రెడీలో లేనటువంటి వాని దగ్గర మనం రావడానికి కొంత వెనకాడుతూ ఉంటాం. ఈ రోజుల్లో సెల్ ఫోన్ ఉంది కనుక మనం చెప్పేస్తే ఏం చెప్తామంటే, ఇదిగో నేను వస్తున్నాను, ఇంకోటి ఏమంటాం, గుడివాడ వరకు వచ్చేసాము, ఇంకా 45 మినిట్స్లో నేను మీ ఇంటి దగ్గర ఉంటాను అని చెప్తాం. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, స్నేహితుడు ఏం చేస్తాడు, టక 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 మరి ఏమేమి ఏర్పాట్లు చేయాలో ఆ ఏర్పాట్లన్నీ కూడా మనం చేస్తాం. కానీ ఏంటి యేసుప్రభు చెప్పేటటువంటి
ఉమ్మానంలో అర్ధరాత్రి స్నేహితుడి దగ్గరికి వెళ్ళడం ఏమిటి, అదొకటి చెప్పకుండా రావడం ఏంటి? ఆ దినాల్లో సెల్ ఫోన్లు ఏమీ లేవు, టెలిఫోన్స్ లేవు, ఉత్తరాలు మరి ఈ రీతిగా అంత టగటగా ఎలాగా అందుతాయి ఉత్తరాలు? జ్ఞానులు మరి రాత్రిలే ప్రయాణం చేశారు. యేసయ్య బాలుడైన యేసయ్య దగ్గరికి రావాలంటే ప్రకాశించేటటువంటి ఒక తార కావాలి. ఎప్పుడు ఆ ప్రకాశమైన తారను మనం చూస్తాం? ఎండలో చూడాలంటే చూడలేము కనుక రాత్రే ఆ తారను మనం చూడాలి. అలాగే చాలా మటుకు రాత్రుల్లోనే ప్రయాణాలు జరిగేవి. ఎందుకంటే ఈ దినాల్లో ఉన్నట్లుగా బస్సులు కానీ, కార్లు కానీ, ట్రైన్లు కానీ, విమానాలు కానీ ఆ దినాల్లో ఉండేవి కావు. గనుక ప్రయాణం ఎండలో చాలా మటుకు అలసిపోతారు. దేవుడు ఏం చేశాడంటే మేఘస్తంభాన్ని ఇశ్రాయేలీయులకు ఏర్పాటు చేశాడు. కానీ మరి ఇక్కడ స్నేహితుల దగ్గరికి వెళ్ళడం ఏంటి అకస్మాత్తుగా? వీరు ప్రయాణం చేస్తా చేస్తా రాత్రి అయిపోయేసరికి మరి వాళ్ళ ప్రయాణం చేస్తా అరే ఈ దగ్గరలో మనకు తెలిసినటువంటి స్నేహితుడు ఉన్నాడు, మరి ఈ రాత్రికి మనం అక్కడ బస చేయొచ్చు అని ఆ స్నేహితుని వెతుక్కుంటూ అక్కడికి వెళ్తూ ఉంటారు. గనుక అప్పుడు అలాంటి సమయాల్లో ఎలా చెప్పగలరు? ఇదిగో నేను వస్తున్నాను అని ఆ స్నేహితుడి దగ్గరికి ఎప్పుడు వెళ్తారో ఎలా తెలుస్తుంది? కనుక వెళ్ళి తీరవలసిందే. ఆ మధ్యరాత్రి మరి అక్కడ ఆకలి అయిపోతూ ఉంటారు. నేను తప్పకుండా స్నేహితుని దగ్గరికి వెళ్తాను. కానీ ఆ స్నేహితుడు ఎటువంటి స్నేహితుడు? తప్పకుండా తన యొక్క మనవిని తీర్చేటటువంటి స్నేహితుడు, చేర్చుకునేటటువంటి స్నేహితుడు, ఏమాత్రం కూడా అతని గురించి అభ్యంతరపడినటువంటి స్నేహితుడు. అది కూడా కాకుండా మరి ఇలాగా ఆతిథ్యము ఇచ్చేటటువంటిది ఆ దినాల్లో బాగా ఉన్నది. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఏ అవసరత వస్తుందో మనకు తెలియదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూద్దాం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, దానివలన కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. అసలు వాళ్ళు దేవదూతలన్నీ తెలియకుండానే మరి ఆతిథ్యం చేశారంట. వచ్చినప్పుడు మరి ఎటువంటి గొప్ప రివార్డ్ బహుమానం ఉంటుందో. ఒకసారి అబ్రహాము దగ్గరికి మరి ఈ దేవదూతలు వెళ్ళినప్పుడు చూడండి ఆయన ఏం చేస్తున్నాడు. ఆదికాండము 18వ అధ్యాయం. అబ్రహామేమో ఎండవేళ గుడారపు ద్వారం మందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడింది. యెహోవా అతనికి కనబడింది. దేవుని యొక్క ఆత్మ, దేవునికి సంబంధించిన వాళ్ళు. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదురు నిలబడి ఉండిరి. ఇక్కడ మనుషుల రూపంలో వచ్చారు, 3 మనుషులు ఉన్నారంట. మరి ఈయన ఏం చేస్తున్నాడు? అతను వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నా మీద నీ కటాక్షము ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. మరి అలా చెప్పి అప్పుడుకప్పుడు 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని తన భార్యతో చెప్తా ఉన్నాడు. గనుక మరి ఆతిథ్యం అంటే ఆ దినాల్లో అలాగా ఆతురపడి చేసేటువంటి వారు. మరి ఒకవేళ ఆతిథ్యం కోరుచున్నటువంటి ఈ స్నేహితుడికి ఆతిథ్యం ఇవ్వలేదనుకోండి, ఇప్పుడేంటి ఆయన వచ్చింది, లేకుంటే నీకు అసలు టైం లేదు ఏమి లేదు అనే మాటలు వింటే ఆతిథ్యం విషయంలో విఫలమైనట్టే లెక్క. కానీ ఇక్కడ ఈ స్నేహితుడు వచ్చినప్పుడు ఆ స్నేహితుడు అతని దగ్గర ఏమీ రొట్టెలు లేవు, ఆహారం లేదు. లూకా సువార్త 11వ అధ్యాయం. అతడు ఏం చేస్తున్నాడు? మరొక స్నేహితుని దగ్గరికి వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు, మార్గంలో నా యొద్దకు వచ్చున్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పినా. ఇక్కడ మనం అనుకుంటూ ఊహిస్తున్నాం అన్నమాట. ఏంటంటే ఊహిస్తున్నాం, ఒకవేళ ఆ స్నేహితుడే కనుక, బాబు నేను పండుకొని ఉన్నాను, నా ప్రక్కన పిల్లలు ఉన్నారు అంటే ఆ దినాల్లో మరి వీరందరూ కలిసి ఫ్యామిలీగా ఒకే చాప మీద పడుకుని ఉంటే ఇతను లేస్తే పిల్లలు లేచిపోతారు. కానీ అదొకటి, ఎవరు కూడా నిద్ర భంగం చేయబడాలని కోరరు. ఈ అర్ధరాత్రి ఏమిటి అనేటువంటి ప్రశ్న లేదు అక్కడ. తప్పకుండా లేస్తాడు. ఒకవేళ అతడు ఎలాగంటే, నిద్రపోతున్నారు నా పిల్లలు, నేను లేవలేను, నా పరిస్థితి బాగులేదు అని చెప్పునా అని యేసు ఇంకేం చెప్తున్నాడంటే, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేయబడి ఉన్నది,
నేను ఇవ్వలేనని చెప్పునా అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసి ఉన్నవని ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ప్రార్థనలో ఇంకొక మెట్టు లోతుగా నడిపిస్తూ ఉన్నాడు యేసయ్య. మీరు ప్రార్థన చేసేటప్పుడు మాకు కావాలి అని అడుగుతున్నారు. కానీ మరి ఇక్కడ ఒకవేళ మనం అడిగిన వెంటనే ఇచ్చేసాడు అనుకోండి, దానికి అసలే మనకి ఏమాత్రం కూడా ఇచ్చేటటువంటి ఈవికి ఏమాత్రం కూడా విలువ ఉండదు. ఒక్కొక్కసారి దేవుడు మనం అడిగిన వెంటనే ఇవ్వలేకపోతే మనం కొంచెం కంగారు పడుతూ ఉంటాము. ఇక్కడ మనం ఎలా అడగాలి, మనకేదో కావాలి, అది దేవుని చిత్తమని మనకు తెలుసు. ఒక్కోసారి మనం అడుగుతున్నప్పుడు అది దేవుని చిత్తమో లేదో కాదో కాకుండా అడిగేస్తూ ఉంటాం. పిల్లలు ఏదో బ్లేడ్ అడుగుతారు, లేకుండా చాలా ప్రమాదకరమైన వస్తువు మాకు ఇచ్చేయమంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఒకసారి వాళ్ళు పిస్టల్ కొనిస్తూ ఉంటారు. ఆ పిస్టల్తో వాడు ఏం చేస్తాడు, ఎవరినో కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. లోపల గుండు ఉండి అది దేనికైనా తగిలిందంటే జ్ఞానం లేని తల్లిదండ్రులు తుపాకులు కొనిస్తూ ఉంటారు, లేకుంటే ప్రమాదకరమైన వస్తువులు వాళ్ళకు కొనిస్తూ ఉంటారు. అంతేగాని జ్ఞానపూర్వకంగా ఏది కొనివ్వాలి ఏది ఇవ్వకూడదు అనే సంగతి వారికి తెలియదు. అసలు ఇది దేవునికి ఇష్టమా, దేవుని మహిమార్థమే అడుగుతున్నానా అది తెలుసుకోకుండా అది కావాలి, ఇది కావాలి, ఒక పెద్ద బిల్డింగ్ కావాలి, ఇవన్నీ అడిగితే మా ఆయన ఇవ్వలేదు అనుకోండి. ఎందుకు ఇవ్వలేదు, మన మంచి కొరకే ఆయన ఇవ్వకపోయి ఉండవచ్చు. అయినప్పటికీ ఇది దేవుని చిత్తమని నీకు తెలిసిన తర్వాత మనం ఎలా అడగాలంటే సిగ్గుమాలి మాటి మాటికి అడుగుచున్నాను వల్ల ప్లీజ్ దయచేసి, ఎందుకంటే నా స్నేహితుడు వచ్చాడు, అతని ఆకలి తీర్చడానికి నా దగ్గర ఏమీ లేదు. స్నేహితుడా, డియర్ ఫ్రెండ్, నీవు ఏమనుకోకుండా దయచేసి అని అడుగుతున్నప్పుడు అతడు తప్పకుండా లెగిస్తాడు. లెగిసి ఏమంటున్నాడైనా, ఒకవేళ ఏ స్నేహితుడు అయినప్పటికీ నేను ఇవ్వలేనని చెప్పునా, ఒకవేళ అలాగే ఇవ్వడానికి ఆలస్యం చేసినా బయట ఉన్నటువంటి స్నేహితుడు ఏం చేస్తా ఉన్నాడు, సిగ్గుమాలి మాటి మాటికి అడుగుచున్నందువలన లేచి అతనికి కావలసినవన్నీ కూడా అనుగ్రహించడా. సోదరుడా, మనం అడిగేవి మొట్టమొదటిగా దేవుని రాజ్య సంబంధమైనవి అడిగితే, దేవుని రాజ్యమునకు అవసరమైనవి కావలసినవి నువ్వు ఎప్పుడైనా అడుగుతున్నావా? ఎంతోమంది నిజంగానే అవసరత కలిగినటువంటి వారు ఉన్నారు. వారి కొరకు మనం విజ్ఞాపన చేయాలి. అతడు ఇలా రావడం అది అంత మంచిది కాదు, అర్ధరాత్రి రావడం అసలే మంచిది కాదు అని రకరకాలుగా మనం చెప్తూ ఉంటాం. పక్క అవసరత కలిగినటువంటి సహోదరుని పట్ల మనకు సరైనటువంటి అవగాహన ఉండదు. వారి కొరకు మనం దేవునిని ప్రార్థన కూడా చెయ్యం. ఆ సహోదరుడా, అతనికి మనం ప్రార్థన చేయటం ఏంటి? సహోదరులారా, మనం అందరి కొరకు ప్రార్థన చేయాలి. నేను మారు మనసు పొందినప్పుడు దేవుని ఆత్మ నన్ను బంజారా హిల్స్ ఆ కొండల మీదకు నడిపించేది. నేను దరిదాపు 3 గంటల ప్రార్థన చేసుకుని ఉన్న రోజు దేవుడు నాకు నేర్పించింది ఏంటంటే, నేను ఒక డైరీ పెట్టుకున్నాను. ఆ డైరీలో ప్రతి దేశాన్ని నేనే బొమ్మ వేసుకొని ఆ దేశం కొరకు ఎలా ప్రార్థన చేయాలి, ఆ దేశంలో ఏ రిలీజన్ ఉంటుంది. ఒకవేళ నైజీరియా అనేటువంటి దేశం ఉందనుకోండి, అలా మహమ్మదీయులు ఉంటారు, మరి క్రిస్టియన్స్ కూడా ఉంటారు. అసలు ఎలా ప్రార్థన చేయాలి? అలాగే మరి యుగోస్లోవేకియా, చెకోస్లోవేకియా, చిలీ ఈ ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ కొరకు ఎలా ప్రార్థన చేయాలి? ఇవన్నీ కూడా నాకు నేనే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి ప్రార్థన చేసేవాడిని. కొంతమంది మా సహవాసం వాళ్ళ యొక్క నాయకుడు, ఆ నాయకుని యొక్క మా చెల్లి, ఆ నాయకుని యొక్క తల్లి, వీళ్ళ కొరకే ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ బయట సహవాసం కొరకు ప్రార్థన చేసేటటువంటి వారు కాదు. కానీ నాకు దేవుడు నేర్పించింది ఏంటంటే, అప్పుడు నేను చాలామంది మరి వేరే సహవాసం వాళ్ళ కొరకు ప్రార్థన చేయరు. కానీ దేవుడు నాకు నేర్పించాడు ప్రక్కన ఉన్నటువంటి సహవాసం, ఆ సహవాసంలో నాయకుడు, ఆ సహవాసం కొరకు ప్రార్థన చేయడం అనేది యేసయ్య నాకు నేర్పించాడు. నీకు తెలిసిన సహోదరుడు అనేక సహవాసాల కొరకు, ఆ నాయకుల కొరకు ఎలా ప్రార్థన చేయాలి దేవుడు నాకు నేర్పించాడు. ఏదన్నా ఒక నోటు చూసిందంటే ఆ సహవాసం వాళ్ళని మనం గేలి చేయటం, అపహసించడం, వాళ్ళు ఇంతే అని అనడం, అది చాలా పరిపాటైపోతుంది. ఎవరైనా కింద పడ్డారంటే చూసా పడ్డాడా
నాకు తెలిసి పడతాడని అని హేళన చేయడం నీకు తెలుసు. ఏ కేర్ఫుల్ అనుకుంటున్నావా నీవు? నీ కుటుంబం కొరకు, నీ సహవాసం కొరకు ప్రార్థన చేస్తున్నావు. కానీ అవసరతలో ఉన్నటువంటి అకస్మాత్తుగా అర్ధరాత్రి వేళ అవసరం కలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే దేవుని సేవ గురించి నువ్వు ప్రార్థన చేయటం అనేది నీకు రాదు. నువ్వేమనుకుంటున్నావు? నిజంగా దేవుని యొక్క ఆత్మ నేను నడిపించడం లేదు. స్వార్థపూర్వకమైనటువంటి ఆత్మతో నువ్వు నడిపించబడుతున్నావు. పరలోకంలో ఈ సహవాసం ఆ సహవాసం ఉండదు. అక్కడ మారు మనసు పొందినటువంటి వారు ఉంటారు. యెషయా గ్రంథంలో 62వ అధ్యాయం 6వ వచనం, యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. నువ్వు తప్పకుండా యెరూషలేము అంటే దేవుని సేవ. నీవు విశాలమైన హృదయంతో నువ్వు ప్రార్థన చేయడం నువ్వు నేర్చుకుంటావు. ఇంతకుముందు టీవీలో వాక్యం చెప్పడం అనేది ఉండేది కాదు. నేను ప్రార్థన చేస్తున్నటువంటి ఆ దినాల్లో 1971 ఆ ప్రాంతంలో మరి రేడియోలో కూడా తక్కువే. అప్పుడు నేను ప్రార్థన చేసి దేవుడు నన్ను నడిపించాడు. ప్రభువా, టీవీలో నీ వాక్యం వినబడితే ఎంత బాగుంటుంది, అనేక మంది నిన్ను తెలుసుకుంటారు కదా అని ప్రార్థన చేయగానే కొంతకాలానికి మరి అక్కడక్కడ టీవీలు పెట్టడం. అప్పుడు ఇంతకుముందు మరి దేవుని వాక్యం వినబడేది కాదు. నేను ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు నా ప్రార్థన ఆలకించి టీవీలో కూడా వాక్యం వినడానికి ఇప్పుడు ఎంతో ఆయన్ని దరిదాపు ఛానల్స్ అన్నిటిలో కూడా దేవుని యొక్క వాక్యం ఏదో రీతిగా వినబడడం మనం చూస్తున్నాం. సోదరుడు వేరే సహవాసం చెందినవాడు ఏమో, మరి వీరి కొరకు నేను ప్రార్థన చేయటం ఏంటి? మా నాయకుడి కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఆయన టీవీలో వాక్యం చెప్తున్నాడు, ఆయన కొరకు ప్రార్థన చేస్తాం. సోదరుడు ఎప్పుడైనా మరి ఇక్కడ వాక్యం చెప్తున్నా మరి నా కొరకు ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేశావా? జాగ్రత్త ఏమనుకుంటున్నావు? నీ కొరకే, నీ సమావేశం కొరకే, నీ నాయకుని కొరకే ఎంతకాలం ఇలాగా నీవు ఆ గూడులో ఉన్నటువంటి ఆ పక్షాలే ఉంటావు. స్వతంత్రుడిగా లేవు నువ్వు. ఇక్కడేముంది? యెరూషలేమా, యెరూషలేము ప్రాకారం అంటే నీ యొక్క సహవాసం యొక్క ప్రాకారం అనుకుంటున్నావా నీవు? జాగ్రత్త. ఎంత దేవుని సేవ ఉన్నదో నిజంగా గుర్తించు. నువ్వేం ప్రార్థన చేస్తే అది సరిగ్గా దేవుడు వింటాడు. కానీ అది విశాలమైన హృదయంతో దేవుని ఆత్మతో నువ్వు ప్రార్థన చేయటం నువ్వు నేర్చుకో. ఇంకేమున్నది? రే అయినా పగలైనా వారు మౌనంగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమందంతటా దాన్ని ప్రసిద్ధి చేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. నీకు తెలిసే వాక్యం. నువ్వెందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? ఇతర సహవాసాల కొరకు, దేవుని బిడ్డల కొరకు, ప్రపంచమంతా ఉన్నటువంటి సేవకుల కొరకు ఎందుకు నువ్వు ప్రార్థన చేయలేకపోతా ఉన్నావు? ఈ సంకుచితమైన హృదయం నుండి నువ్వు బయటికి రావాలి అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు మాటి మాటికి నీవు అడిగినప్పుడు తప్పకుండా దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. ఒక భేద విధవరాలు ఉందంటే యేసయ్య చెప్పిన మరి ఒక ఉపమానం ఇలా ఉంది. ఆ భేద విధవరాలు తనకు న్యాయం చేకూర్చమని మరి ఒక అన్యాయస్తుడైనటువంటి ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిందంటే ఆమె మాటికి ఆ సిగ్గుమాలి అడుగుతున్నందువల్ల అదేం చేశాడంటే మొత్తం మీద అతని గుండెలు కరిగి ఆమెకు న్యాయం తీర్చాడంట. ఆ రీతిగానే దేవుని బిడ్డలైనటువంటి వారు మాటికి సిగ్గుమాలి మనం న్యాయం కొరకు మనం అడిగినప్పుడు తప్పకుండా ఆయన ఎందుకు మనల్ని తీర్చడు? అసలు దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఏగా నువ్వు మారు మనసు పొందనవాడు అయితే, రక్షణ పొందనవాడు అయితే రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయడం లేదు. దాని కొరకు, దీని కొరకు అనేకమైన లోకరీతిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నువ్వు రక్షణ పొందినప్పటికీ అనేక మంది యొక్క అవసరతల కొరకు ప్రార్థన చేయడానికి బదులుగా నాకు ఒక ఇల్లు దయచి, నాకు కొడుక్కి ఫస్ట్ క్లాస్ దయచి, ఎటువంటి వాడు అయినప్పటికీ దేని కొరకు నువ్వు ఫస్ట్ క్లాస్ కావాలి? దేని కొరకు నీకు ఇల్లు కావాలి? అదేమైనా దేవుని యొక్క రాజ్యం కట్టేదా? నీ సుఖం కొరకు, నీ స్వార్థం కొరకు, నీ గొప్పతనం కొరకు అది కావాలి, ఇది కావాలి, నా పిల్లలు పేరు సంపాదించాలి, ఇదే చూస్తున్నావు. కానీ ఇతర పిల్లల కొరకు నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయవు. నువ్వు తప్పకుండా దేవుని యొక్క వాక్యం అంటున్నప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది, అతడు మాటికి సిగ్గుమాలి అడుగుట వలన లేవలేకపోయినప్పటికీ అతడు ఏం చేస్తాడంట? లేచి అతని యొక్క అవసరములన్నీ కూడా తీర్చును. మనం ప్రార్థన నేర్చుకున్నాం. కానీ ఏ రీతిగా మరి ఇంకను లోతుకి వెళ్ళి ప్రార్థన చేయాలో ఇక్కడ ఏమంటున్నాడంటే పేతురు ఏమంటున్నాడు చూద్దాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 38వ వచనం,
పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసు నామమున బాప్తిసం పొందడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. చాలా మందికి పరిశుద్ధాత్మ వరం అనే సంగతి తెలియదు. యేసయ్య ఇంకేమంటున్నాడు చూడండి, 11వ అధ్యాయం లూకా సువార్త, అక్కడ ఏమంటున్నాడు? 12వ వచనం, మీరు చెడ్డదారయుండి మీ పిల్లలకు మంచి విలన ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించును. చాలా మందికి పరిశుద్ధాత్మ వరం అంటే ఏంటో తెలియకుండా, నేను అంతే, నేను మారుమనసు పొందినప్పటికీ ఈ పరిశుద్ధాత్మ తాగుదలైనా కావాలి అనే సంగతి నాకు తెలియకుండా తెగమక ఉండేవాడిని. ఏంటంటే కానీ మారుమనసు పొందిన మన యొక్క అవకతవక జీవితం వలన నేను ఏమనుకున్నామని ఏంటిదంతాను ప్రార్థన చేస్తున్నప్పుడు కార్యాలు జరుగుతున్నప్పటికీ అసలు నా యొక్క పరిస్థితి ఏం బాగోలేదు అని నేను దరిదాపు 21 రోజులు ఉపవాసం ఉండి ఒక స్థలంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నన్ను అవేశమాతుగా దేవుని తన ఆత్మ ద్వారా తాకినప్పుడు అప్పుడు నన్ను ఎత్తలు తెరవబడి, దేవుని దర్శనాలు ఏంటో నువ్వు తెలుసుకోలేదు, ఇంకా దేవుని స్వరం ఏంటో నువ్వు వినలేదు, దేవునితో నీకు సరైనటువంటి సంబంధం లేదు. రోమా 8వ అధ్యాయంలో 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడలా మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. జాగ్రత్త, దేవుని ఆత్మ తాగుదల నీకు లేదు. ఏదో మారు మనసు పొందానని, ఏదో ఈ వాక్యం వచ్చింది ఆ వాక్యం వచ్చిందని మాపేపడకు. జాగ్రత్త, ఈ సమయంలో పరిశుద్ధ నిజంగా నీవు ఎప్పుడైతే మారు మనసు పొందుతావో పరిశుద్ధాత్మ వరం నీకు అనుగ్రహించబడు. దేవుని దగ్గరికి వచ్చావు కానీ పట్టు వేడవకు అడుగు, యేసయ్య దేవా నీ ఆత్మనుతో నన్ను తాకు, నాకు అనుగ్రహించు మా ఆత్మవరం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ సమయంలో వాక్యం ఉన్న ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు తాకడానికి వేడుకుంటున్నాను. నీ ఆత్మ ద్వారా వారు నడిపించు, పరిశుద్ధాత్మ తాకుదల వారికి దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.